Hello all, welcome to LTX classes. Welcome to Polity MCQ session for Group 2. సో ఈ పర్టికులర్ సెషన్లోని మనం గ్రూప్ 2కి రిలేటెడ్ పాలిటీ క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా వస్తాయి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ నుండి కూడా డిస్కస్ చేస్తున్నాం కదా. సో నిన్నటి వరకు కూడా మనం ఏంటి అంటే ఎలా డిస్కస్ చేసాం, ఇవల్యూషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, చార్టర్ యాక్ట్స్ కానీ, ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్స్ కానీ, లేదంటే కౌన్సిల్స్ యాక్ట్ అవి కూడా డిస్కస్ చేసాం. అండ్ వాటిల్లోని ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఏంటి అని డిస్కస్ చేసాం. అండ్ ప్రతి ఒక్కటి కూడా అలా ట్రాక్ పాయింట్లోని మీరు ప్రతి ఒక్కటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ కానీ, చార్టర్ యాక్ట్స్ కానీ, స్టార్టింగ్ ఇవన్నీ కూడా కౌన్సిల్స్ యాక్ట్ అవన్నీ కూడా క్లియర్గాను దేంట్లో ఏమైంది, ఎప్పుడు అయింది ఎట్సెట్రా, అండ్ కమ్యూనల్ అవార్డ్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. అవన్నీ కూడా అండర్లైన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్స్లో ఆల్రెడీ అటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ఈ రోజు మనం ఏంటి అంటే ప్రియాంబుల్కి మూవ్ అవడం అనేది జరిగింది. ఈ రోజు ప్రియాంబుల్లోని కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి ఏంటి అనేది మనం చూద్దాం. అయితే అవి చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 కోసం కొత్త బ్యాచెస్ అనేవి February 1 నుండి లాంచ్ చేస్తున్నారు. సో ఈరోజు డేట్ 28, ఆల్మోస్ట్ ఇంకా 3 days మాత్రమే ఉంది. ఎవరైతే టీఎస్పీఎస్సీని అచీవ్ చేయాలి అనుకుంటున్నారో, టీఎస్పీఎస్సీ సర్వీస్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో, మీకు అందరికీ కూడా దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ అండ్ టైం పీరియడ్ టు జాయిన్. అయితే ఈ క్లాసెస్ వచ్చేసరికి మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ వేరియేషన్లో ఉండబోతున్నాయి అనమాట. అయితే టోటల్ ఈ కోర్స్లో మీకు ఫుల్ సిలబస్ అంతా కూడా కవర్ చేస్తారు యాజ్ పర్ లేటెస్ట్ సిలబస్. అలానే మన ఎకానమీ, ఇంపార్టెంట్ టాపిక్ అయిన ఎకానమీ మనకి సురేష్ సార్, ఎల్టీఎక్స్ క్లాసెస్ డైరెక్టర్ సార్ అయినా సురేష్ సార్ కవర్ చేయబోతున్నారు. అలానే టెస్ట్ సిరీస్ కూడా మీకు ఇంక్లూడ్ అయ్యి వస్తుంది అనమాట. అంటే మీరు ఎగ్జామ్ టైంలో ఏ విధంగా ఎలా ఆలోచించాలి ఏంటి అనేది మీరు ఫుల్లీ ట్రైనప్ అయిపోవడం అనేది జరుగుతుంది. అయితే టోటల్ కోర్స్ ప్యాకేజ్ అనేది మీకు కేవలం 15,000 రూపీస్కి రాబోతుంది. ఇది మీకు ఎగ్జామ్ వరకు కూడా ఈ కోర్స్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. అలా కాకుండా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కావాలి అనుకుంటే 20,000 రూపీస్కే మీకు కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే ఈ ఫీ ఆఫర్స్ అనేవి మీకు 31st January వరకు మాత్రమే ఉండబోతున్నాయి. అండ్ దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే 7893999553 ఇది ప్రత్యూష మ్యామ్ నెంబర్. ప్రత్యూష మ్యామ్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ ఇంకొక చిన్న అనౌన్స్మెంట్ అమ్మా. సో మీకు నిన్న నైట్ గ్రూప్ 1 APPSC గ్రూప్ 1 రిలేటెడ్ రిజల్ట్స్ అనేవి రావడం అనేది జరిగింది. అండ్ ఎవరైతే గ్రూప్ 1 క్లియర్ చేశారో మీకు అందరికీ కూడా మై హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ టైం. సో రిజల్ట్ వచ్చిన వాళ్ళు, పాజిటివ్ రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఇంకా ఫర్దర్గా సెకండ్ కూడా టైం వేస్ట్ చేసుకోకుండా మెయిన్స్కి ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఏప్రిల్లోనే మీకు మెయిన్స్ అనేది ఉంది కాబట్టి. అండ్ మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు మీకు మెయిన్స్కి ఎక్స్క్లూసివ్ గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు దీనికి రిలేటెడ్ కూడా ఇంకా ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోండి. బట్ గైడెన్స్ ప్రకారంగా, స్ట్రాటజీ పరంగా మెయిన్స్ కానీ మీరు రాసినట్లయితే మీకు ఎలా అయితే ప్రిలిమ్స్ అనేది క్లియర్ అయిందో అలానే మెయిన్స్ కూడా క్లియర్ చేసే స్కోప్ అనేది మీకు ఉంటుంది. సో ఏ ఒక్కరూ కూడా ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోకండి. అండ్ ఎవరైతే క్లియర్ చేయలేదో, కష్టపడినా క్లియర్ చేయలేకపోయారో, ఐఎమ్ రియలీ సారీ అండ్ డోంట్ వరీ, దిస్ ఈజ్ నాట్ ద ఎండ్. లైక్ మీకు మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది పడుతుంది. స్ట్రిక్ట్గా కూర్చోండి, మీరు చేసిన తప్పులు ఏంటో మీరు అవి ఇవాల్యుయేట్ చేసుకోండి. నెక్స్ట్ టైం రాసేటప్పుడు అవి జరగకుండా చూసుకోండి. అండ్ అలాంటి వాటికే మీకు ఈ టెస్ట్ సిరీస్ అనేది సీరియస్లీ ట్రస్ట్ మీ, ఇట్ విల్ హెల్ప్ యూ అలాట్. ఓకే, సో ఈరోజు మనం ఈ MCQs అనేది చూద్దాం ఫర్దర్గా డిలే చేయకుండా. సో ఫస్ట్ క్వశ్చన్, ఇక్కడ ఒక కొటేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ కొటేషన్ చూడగానే మీకు అర్థమైపోతుంది ఇదేంటిది, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రియాంబల్లో ఏ టెక్స్ట్ అయితే. సో ఎక్స్పెషల్లీ ప్రియాంబల్ అనేది ఏంటి, ఇట్స్ ఎ ప్రీఫేస్ టు అవర్ కాన్స్టిట్యూషన్. ప్రీఫేస్ అంటే అర్థం ఏంటి, మన కాన్స్టిట్యూషన్ అంతా ఏదైతే టెక్స్ట్లో ఉండిందో అదంతా కూడా టోటల్ ఇప్పుడు 395 444 ఆర్టికల్స్ సంథింగ్ ఆర్టికల్స్ అనేవి ఉన్నాయి. ఆ ఆర్టికల్స్ తాలూకా అన్నిటి తాలూకా మీనింగ్ ఏంటి, అసలు ఇండియా తాలూకా నేచర్ ఏంటి, ఇండియా ఏం అచీవ్ చేయాలనుకుంటుంది, మన కాన్స్టిట్యూషన్ ఏం ప్రొవైడ్ చేయాలనుకుంటుంది, అదంతా కూడాను ఈ సింగిల్ కొటేషన్లో ఉండడం అనేది జరిగింది. అందుకే దాన్ని ప్రీయాంబుల్ అంటారు. ఇట్స్ ఎ ప్రీఫేస్ అనమాట కాన్స్టిట్యూషన్కి. ఓకే, we the people of India solemnly resolve to constitute
ఓకే, ఇండియాని ఏ విధంగా మార్చాలనుకుంటున్నారు? సోవరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. అలానే మన ప్రజలందరికీ కూడాను ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? జస్టిస్. ఎటువంటి టైప్ ఆఫ్ జస్టిస్? సోషల్, ఎకనామిక్, పొలిటికల్, లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్. సో ట్రస్ట్ మీ, ఆల్రెడీ లాస్ట్ 2017లోని గ్రూప్ 2లోని ఈ లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్ మీద క్వశ్చన్ అడిగాడు. ప్రియాంబుల్ ఈస్ దట్ ఇంపార్టెంట్ ఫర్ యూ. ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్, ఫ్రాటర్నిటీ, అష్యూరింగ్, ఇవంతా కూడా ఇండియాలో అచీవ్ చేయాలని. సో ఇన్ అవర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ దిస్ ఎక్స్ డూ హియర్ అడాప్ట్, enact and give to ourselves this constitution. X stands for. ఓకే, అయితే ఏ రోజు అనేది అనమాట. అయితే మనకి ఏ రోజు మనం అడాప్ట్ చేసుకున్నాం కాన్స్టిట్యూషన్ లో, ఏ డే మనకు ఉందమ్మా? 26th డే ఆఫ్ నవంబర్ 1949. ఎన్ఫోర్స్మెంట్ అనేది 26th January 1950లో జరగడం అనేది జరిగింది. బట్ అడాప్షన్ అనేది ఎప్పుడు జరిగింది? 26th డే ఆఫ్ నవంబర్ 1949. ఓకే, సో క్వశ్చన్ చూస్తే ఇంత పెద్దది ఉంది, కానీ సింపుల్గా వాడి అర్థం ఏంటి? మనకి కాంటెక్స్ట్లోని ప్రియాంబుల్ టెక్స్ట్లోని ఏ విధంగా మెన్షన్ చేసింది అంటే, మీకు ఈ ప్రియాంబుల్ టెక్స్ట్ అనేది మీకు తెలుసా లేదా అనేది ఈ క్వశ్చన్ పరంగా చెక్ చేయాలనుకుంటున్నారు అనమాట. ఓకేనా? సో ఈ టెక్స్ట్ అంతా కూడాను లిటరల్గా ఈచ్ అండ్ ఎవ్రీ ఒక్క పదాన్ని కూడా, దాని మీనింగ్ కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇట్ విల్ రియల్లీ హెల్ప్ యూ అలాట్ ఇన్ ద ఎగ్జామ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, in the context of the preamble of Indian Constitution, which of the following sequence is correct? Preamble లోని వాడు యూజ్ చేసిన పరంగా. సో జస్ట్ వన్ సి ఫస్ట్ క్వశ్చన్ మనకి ఎలా ఉంది? సోవరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. SSSDR. ఓకే, అలానే అక్కడ SSS అంటే ఏంటో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో అబ్జర్వ్ చేయండి, ప్రతి చోట సోవరెన్ ఉంది అండ్ సోషలిస్ట్ ఉంది. సోవరెన్, సోషలిస్ట్, సెక్యులర్కి వచ్చేసింది. సో ఇక్కడే ఈ రెండు ఆప్షన్స్ తీసేయచ్చు. సోవరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. ఇప్పుడే కదా చూసాం మనం ఫస్ట్ క్వశ్చన్లో అదే టెక్స్ట్. సో అందుకే నేను చెప్తాను, వాడు ఒక్కోసారి సీక్వెన్స్ అడుగుతాడు అండ్ ఏంటి, నేచర్ ఏంటి అనేది కూడా క్వశ్చన్స్ అడిగే స్కోప్ అనేది ఉంటుంది. అందుకే ఆ టెక్స్ట్ అనేది పూర్తిగా చదువుకోవడానికి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సోవరెన్ అంటే ఏంటి, సోషలిస్ట్ అంటే ఏంటి, ఇండియన్ వే ఆఫ్ సోషలిజం అనేది చాలా డిఫరెంట్, అండ్ సెక్యులర్ అంటే ఏంటి, ఇండియన్ వే ఆఫ్ సెక్యులరిజం ఈజ్ సో డిఫరెంట్ ఫ్రమ్ వెస్ట్రన్ కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజం, డెమోక్రటిక్, రిపబ్లిక్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు క్వశ్చన్స్ అడిగే స్కోప్ అనేది ఉంటుంది అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క పదానికి మీనింగ్ కూడా తెలుసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్క్రైబ్స్ ఇండియా యాజ్ ఎ సెక్యులర్ స్టేట్? సి దిస్ ఇస్ ఎ క్వశ్చన్ దాట్ అందరూ కూడా కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్ అనమాట. అంటే ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్లోని కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే స్కోప్ ఉంటుంది. ఇప్పుడు ప్రియాంబుల్ మీద నేను క్వశ్చన్స్ అన్నాను కాబట్టి మీరు సింపుల్గా ప్రియాంబుల్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాం. బట్ సీ దిస్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లోని, ఎగ్జామ్లో అడిగాడు అనుకోండి, ఫండమెంటల్ రైట్స్లోని ఆర్టికల్ 25 నుండి ఆర్టికల్ 28 వరకు కూడా మనకి రిలిజియన్ టాపిక్ మీద ఉంటుందన్నమాట. ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్ ఎట్సెట్రా అనేది. అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో కానీ మనకి ఏంటి అంటే ఈ మెన్షనింగ్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటి, ఇండియా తాలూకా నేచర్ని ఎక్కడ మెన్షన్ చేస్తారనేది. ఫండమెంటల్ రైట్స్లో మీకు ఏముంటుంది, ప్రజలకి ఉండే బేసిక్ రైట్స్ ఏంటి తప్ప ఇండియా తాలూకా నేచర్ గురించి చెప్పడం లేదు. అందుకే ఫండమెంటల్ రైట్స్ అనేది రాంగ్ ఆప్షన్. ప్రియాంబుల్లోని మనకి క్లియర్గా చూడండి, హ్యావింగ్ సాలిడ్ ఇండియాని ఎలా మార్చాలనుకుంటున్నారు? సోవరెన్, సోషలిస్ట్, సెక్యులర్. ఇండియా తాలూకా నేచర్ని సెక్యులర్ లాగా మార్చాలి. మన ఏ ఒక్క పర్టికులర్ రిలీజియన్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఏ ఒక్క పర్టికులర్ రిలీజియన్కి డౌన్ గ్రేడింగ్ అనేది చేయడం, అలా ఇండియా తాలూకా నేచర్ కాదు అనేది మనకి ప్రియాంబుల్లో క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో అందుకే డైరెక్ట్ ఆప్షన్ వచ్చేసరికి మీకు ప్రియాంబుల్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. అదే సెక్యులర్ రైట్స్ అనేవి ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ గివింగ్ టు ద పీపుల్ అంటే అప్పుడు ఫండమెంటల్ రైట్స్ అవుతుంది. ఎందుకంటే అక్కడ మనకి రైట్స్ కోసం మాట్లాడటం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ ఇండియా తాలూకా నేచర్, కాబట్టి ఇండియా తాలూకా నేచర్ ఏదైనా సరే, అది డెమోక్రసీ అయినా ఈక్వాలిటీ అయినా, ఏది నేచర్ గురించి అడుగుతున్నారు అంటే ప్రియాంబుల్ అనేది మీకు కరెక్ట్ ఆప్షన్. ఓకే, సో ఐ హోప్ మీకు క్లియర్ అయ్యింది అని. అండ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అమ్మా. మన LTX క్లాసెస్ వాళ్ళు APPSC Group 2 కోసం కొత్త బ్యాచెస్ అనేవి 1st February నుండి లాంచ్ చేస్తున్నారు.
సో ఎవరైతే నోటిఫికేషన్ పడి ఎగ్జామ్ పడిన తర్వాత అప్పుడు ప్రిపేర్ అవుతాం అనుకున్నారనుకోండి, మీకు టైం అనేది అలా డిలే అయిపోతూ ఉంటుంది. అలానే మీకు రిజల్ట్ అనేది కూడా అలానే డిలేగా వస్తుంది అనమాట. సో అందుకోసమే ప్రోయాక్టివ్గా ఉండండి. ఏ రోజైతే డిసైడ్ అయ్యారో ఆ రోజు నుండే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. అండ్ దానికోసం ఆల్వేస్ మా ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. ఈ బ్యాచెస్ అనేవి మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ వేరియేషన్లో రాబోతున్నాయి. వీటిల్లోని మీకు ఫుల్ సిలబస్ అంతా కవర్ చేస్తారు యాజ్ పర్ లేటెస్ట్ సిలబస్. అలానే ఎకానమీ సురేష్ సార్ డీల్ చేయబోతున్నారనమాట. అండ్ టెస్ట్ సిరీస్ కూడా మీకు ఇంక్లూడ్ అయ్యి వస్తుంది. ఇదంతా మీకు ఎగ్జామ్ వరకు ఈ కోర్స్ యాక్సెసిబిలిటీ కావాలి అనుకుంటే కేవలం 15,000 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. అలా కాకుండా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో కావాలనుకుంటే 20,000 రూపీస్ పే చేస్తే సరిపోతుంది అనమాట. అయితే ఫీ ఆఫర్ వచ్చేసరికి మీకు 31 జనవరి వరకు మాత్రమే. మీకు దీనికి రిలేటెడ్ ఏమైనా ఇంకా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే 7893899553 ఇది ప్రత్యూష మ్యామ్ నెంబర్. ప్రత్యూష మ్యామ్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ గ్రూప్ 1 మెయిన్స్ కోసం గైడెన్స్ ప్రోగ్రామ్కి మీకు హెల్ప్ కావాలి అనుకుంటే ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి. డీటెయిల్స్ అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఎవరైతే క్లియర్ చేశారో డోంట్ నెగ్లెక్ట్ ఈవెన్ 1 సెకండ్ ఆఫ్ యువర్ టైం. ఓకే, యూజ్ ఇట్ ద మోస్ట్ సో దట్ రిజల్ట్ అనేది అంత బెస్ట్గా వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. What was the exact constitutional status of the Indian Republic on January 26, 1950 when the constitution came into force? Adoption వచ్చేసరికి 26 November 1949. Enforcement వచ్చేసరికి 26 January 1950. అయితే ఆ టైం పీరియడ్లో ఎలా ఉంది మన కాన్స్టిట్యూషన్లోని ఇండియా తాలూకా నేచర్ అనేది? ఓకే, అయితే సింపుల్గా సోవరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఇస్ ద ఆన్సర్. ఎందుకంటే సోషలిస్ట్ మేడం, సోషలిస్ట్ సెక్యులర్ ఉంది కదా, ఈ రెండు కూడా 26 జనవరి అంటే ప్రియాంబుల్ ఎన్ఫోర్స్ చేసినప్పుడు మనకి ఈ రెండు ముక్కలు అనేవి లేవు. ఆ తర్వాత ఎప్పుడు 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1976 ద్వారా ఈ రెండింటిని యాడ్ చేయడం అనేది జరిగింది. 1973లోని కేశవనంద భారతి కేసు అనేది జరిగింది. ఆ కేశవనంద భారతి కేసు తర్వాత ఏం చెప్పారు, ప్రియాంబుల్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్ తాలూకా పార్ట్. సో కాన్స్టిట్యూషన్ తాలూకా పార్ట్ కాబట్టి పార్లమెంట్కి దీన్ని అమెండ్ చేసే పవర్ అనేది ఉంది అని చెప్పి కేశవనంద భారతి కేసులో చెప్పిన తర్వాత అప్పుడు ఈ రెండు పదాలని కూడా 1976లోని 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేయడం అనేది జరిగింది. మేబీ క్వశ్చన్ అనేది మీకు ఈ విధంగా కూడా అడగొచ్చు. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏ పదాలు అనేవి యాడ్ చేశారు, లేదా ఈ రెండు పదాలు ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, లేదా ఈ రెండు పదాలు ఏ కేసు తర్వాత వచ్చాయి, కేశవనంద భారతి కేసు అనమాట. ఓకేనా, అవి కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. Next question. In which form is India declared in the preamble of Indian Constitution? ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని ప్రియాంబుల్లోని ఇండియాని ఏ విధంగా మెన్షన్ చేశారు? సో మనం 26 జనవరి 1950 కాంటెక్స్ట్ తీసుకోం, జనరల్ కాంటెక్స్టే తీసుకుంటాం అనమాట. సోవరెన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్. అంటిల్ అండ్ అన్లెస్ ఎన్ఫోర్స్మెంట్ టైమ్ లేదా ఇండిపెండెన్స్ టైం పీరియడ్ అన్నంత వరకు కూడా మనం సోషలిస్ట్ సెక్యులర్ అనేది వాడతామన్నమాట. అలా మెన్షన్ చేసినప్పుడు మాత్రమే ఈ రెండు పదాలు తీస్తాం. అదర్వైజ్ ఇవన్నీ కూడా యాడ్ చేసే మన ప్రియాంబుల్లోని ఇండియా తాలూకా నేచర్ అని చెప్పేసి, ఇండియా తాలూకా ఫార్మ్ అని చెప్పేసి మనం మెన్షన్ చేస్తామన్నమాట. సో అందుకే మీరు ప్రియాంబుల్ తాలూకా టోటల్ టెక్స్ట్ అంతా కూడా చదవడానికి ట్రై చేయండి. ఓకేనా. అండ్ నిన్న క్వశ్చన్ మీరు ప్రెసిడెంట్ తాలూకా ఆర్టికల్, గవర్నర్ తాలూకా ఆర్టికల్ అనేది నేను చెప్పడం జరిగింది. సో ఓన్లీ ఒక పర్సన్ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఎస్, ప్రెసిడెంట్ తాలూకా ఆర్డినెన్స్ పవర్ 123 అండ్ 213 ఈస్ గవర్నర్ ఆర్డినెన్స్ పవర్. ఇవి మీకు ఎగ్జామ్లోని ఆర్టికల్స్తో సహా అడిగే స్కోప్ అనేది ఉంటుంది. సో అందుకే నేను మీకు మెన్షన్ చేస్తాను స్పెసిఫిక్గా. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మోస్ట్లీ రివైజ్, రీరివైజ్ అండ్ రీరివైజ్. దిస్ ఈస్ ద ఓన్లీ బెస్ట్ సూత్ర ఫర్ ఎగ్జామ్ క్లియరింగ్ అనమాట. ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్. మీకు ఒకవేళ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డోంట్ మిస్ ఎనీ వీడియో ఫ్రమ్ అస్ సో దట్ మీకు ఇంకా బెటర్ initiatives అనేవి we will be going to provide you. Have a good day students, all the very best, take care and once again my hearty congratulations to each and everyone who cleared the group 1 prelims APPSC. Take care.